పావని గౌడ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత. గుడ్ ఆఫ్టర్నూన్ అండి పావని గౌడ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తున్నారు కదండి ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ని. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అవకతవకలు జరిగాయో మీకు కూడా తెలుసు. హెచ్ఎండిఏలో ఎలాంటి అవకతవకలు జరిగాయో, మరి బాలకృష్ణ గారిని ఏ రకంగా నిందితుడిగా చూసామో కూడా మనం చూస్తున్నాం. మరి అంతకుముందు ప్రభుత్వ హయాంలో జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? మరి రానున్న రోజుల్లో వీటి విచారణకు కేసీఆర్, కేటీఆర్ సిద్ధంగా ఉన్నారా ఎదుర్కొంటాకి? ఇప్పుడు విచారణ అని అంటున్నారు కదా, విచారణ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎలక్షన్ రావడం తోటే స్కామ్లు ఏందో, ఈ స్కీమ్ ఏందో A to Z స్కాములు జరిపిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మా గత ప్రభుత్వం మీద స్కాములు జరిపిరు అని విచారణ అని కక్షపూరిత రాజకీయాలకు తెరలేపింది. అంతే, ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఇప్పుడు అలవికాని హామీలు ఇచ్చిండు కదా, ఆ హామీలను నెరవేర్చలేక ఈ విచారణ పేరుతోటి గత ప్రభుత్వం మీద బురదగల్లాలని నిపం నెడుతున్నాడు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంటున్నారు కదా, 1,00,000 కోట్లు అయినాయా కాళేశ్వరం ప్రాజెక్టు అంటే? దాని బడ్జెట్ ఎంత, అది ఎంత నిరూపించండి ఫస్ట్. సాక్ష్యాధారాలు ఉంటే అవి నిరూపించండి ఫస్ట్. ఈ మాటలన్నీ ఎందుకు వస్తాయి? సాక్ష్యాధారాలు ఉంటే విచారణ జరిపి నిరూపించి తప్పు శిక్షించండి. అంటే పావని గారు ఇక్కడ గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్న అన్న సందంగా కాకుండా, ఇప్పుడు విశ్లేషకులు ఆయన సార్ చెప్పినట్టు, పాపిరెడ్డి గారు చెప్పినట్టు, ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పేనండి అది. కాకపోతే విచారణకి ఎదుర్కొన్నంత మాత్రం నిందితులు కాదు, కానీ విచారణకి సహకరించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. ఇప్పుడు అందులో కవిత గారు కూడా విచారణకి ఎలా సహకరిస్తున్నారో మీరు అప్పటి నుంచి కూడా చూస్తున్నారు. ఇంతవరకు ఒక్కసారైనా విచారణకి సహకరించిన దాఖలాలు ఉన్నాయా కవిత గారైనా? మరి వీరైనా ఎంతవరకు సహకరిస్తారనేది మీరు చెప్పగలరా? ఢిల్లీకి పోయి విచారణ సిబిఐ వాళ్ళకి విచారణకు సహకరించింది ఎవరు? ఒక ఆడామే అని చూడకుండా కూడా రాత్రనక పగలనక ఆమెను విచారించింది ఎవరు? విచారణకు సహకరించింది ఎవరు? గత ప్రభుత్వ తప్పిదాలంటున్నారు కదా. స్వతంత్ర భారతదేశంలో 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం A to Z స్కాములు చేసింది. ఎక్కడ పోయినాయి విచారణలు? ఎన్ని వేసిండ్రు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము కాళేశ్వరము డొల్లా ATM అంటది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు తోటి 1 ఎకరాకు నీళ్లు అందలేదంటది, అది ATM అంటది. దాని ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్తుంది. ఇవన్నీ విచారించాలి కదా. ఆధారాలు ఉంటే, సాక్ష్యాధారాలు ఉంటే బయట పెట్టుకుని విచారించుని. అసెంబ్లీ సాక్షిగా హరీష్ అన్న చెప్పిండు, మేము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాము, మమ్మల్ని ఏమండి మేము తెలుసుకుంటాము అని చెప్పిండ్రు. మా ప్రభుత్వ చిత్తశుద్ధి అది కాదండి. ఇప్పుడు మేడిగడ్డలో మనం చూసాము, మేడిగడ్డ పిల్లర్లు కుంగిని కూడా చూసాము. మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగి, పావని గారు వినండి, మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగితేనే ఇంత రాద్ధాంతం చేయాలా అని కేటీఆర్ గారు అంటంలో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎంత పెద్ద ప్రాజెక్టు, ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే మనం ఒక చిన్న పిల్లర్ కుంగితేనే అసలు ఎలా జరిగింది, ఎక్కడి నుంచి తప్పు జరిగింది అని చెప్పి కట్టిన మేస్త్రి దగ్గరికి కూడా మనందరూ కూడా ఇచ్చి పడేస్తాం గట్టిగా. అలాంటిది మేడిగడ్డ లాంటి భారీ ప్రాజెక్టు, రాష్ట్రానికి తలామానికంగా ఉండాల్సిన ప్రాజెక్టు కుంగితే మరి దాని గురించి మాట్లాడరంటారా? అది కరెక్ట్ అంటారా మీరు అలా మాట్లాడటం? శంకర్ గారు చాలా థ్యాంక్స్ అండి, తలమానికమని పొగుతున్నందుకు. మేడిగడ్డను ఇన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి 1 ఎకరా కూడా నీళ్ళు లేదని చెప్పిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అదే చెప్పింది, బీజేపీ ప్రభుత్వం అదే చెప్పింది. ఎలక్షన్ల ముందట రైతులను నమ్మించి మోసం చేసింది, ఎలక్షన్లలో గెలిచిండ్రు. గెలిచిన తర్వాత మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది 86 పిల్లర్స్ ఉంటాయి. 86 పిల్లర్లల్లో 1 పిల్లర్ పుట్టింది. అది ప్రకృతి వైపరీత్యమా, మానవ తప్పిదమా, అది తేల్చాల్సింది డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి అప్పచెప్పాలి. దాన్ని ఏదో పూర్తిగా చూపించి మేడిగడ్డ మొత్తమే, కాళేశ్వరం మొత్తమే నిర్వీర్యం చేస్తాము, కాళేశ్వరం మొత్తమే వరద కొట్టేస్తాము. ఇప్పుడు భారతదేశంలో ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకపోలేదు, ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకపోలేదండి. అవన్నీ కనబడలేదా? ఓన్లీ మేడిగడ్డ మీదనే పడుతున్నారు. ఇప్పుడు 2.5 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఏమన్నంటే మేడిగడ్డను పూర్తిగా చూపించి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారు. ఏమన్నంటే మేడిగడ్డ అంటున్నారు, ఏమన్నంటే కాళేశ్వరం డొల్లా అంటున్నారు, కేసీఆర్ గారు అవినీతి చేసింది అంటున్నారు, గత ప్రభుత్వ తప్పిదాలను దొరకబట్టాలని చూస్తున్నారు. అవే తప్ప కొండను తవ్వి ఎలకను తీసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు